చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఒకనాడు ఒక జనరేషన్లో డైరెక్టర్స్కి, దర్శకులకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ శంకర్, మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీళ్ళ కాంబినేషన్ అంటేనే 3 ఏళ్లుగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఫలితం గేమ్ చేంజర్ రూపంలో తాజాగా విడుదలయ్యింది. అయితే 5 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ సింగిల్ హీరోగా బయటికి కనిపించడము, అందులోని ఈ సినిమాకు పెట్టినటువంటి బడ్జెట్, పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడము, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడము, ట్రైలర్సు, టీజర్సు రకరకాల రూపంలో ప్రజలను ఆకట్టుకోవడం, ఈ నేపథ్యంలో అసలు ఒరిజినల్గా సినిమా ఎలా ఉంది అనే ఉత్కంఠ వ్యక్తం కావడం సహజం. అయితే ఈ సినిమాని చూసి వచ్చినటువంటి ప్రేక్షకులు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, చూస్తుంటే చాలా నిరుత్సాహభరితమైనటువంటి ఫలితాన్నే సినిమా చవి చూసింది అని చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు ఆటలు చాలా వరకు అభిమానులు ముందుగా రిజర్వ్ చేసుకుంటారు. అయినప్పటికీ ఒక 10% వరకు సామాన్యులు కూడా ఇందులో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే కనుక ఈ సినిమాని ఆశించినటువంటి స్థాయిలో ఎక్స్పెక్టెడ్ ఫలితాలని సాధించడం కష్టము అంటూ చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ సినిమా మీద పుష్ప ఇటీవలే రికార్డులు బద్దలు కొట్టడంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎందుకంటే శంకర్ సినిమాలు చూస్తే కనుక ఒకనాడు శంకర్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్స్ ఏంటంటే భారతీయుడు చూద్దాం. ఉదాహరణకి భారతీయుల్లో ఈనాటి వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి అక్రమాల పట్ల ఒకనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరుడైనటువంటి ఒక 70 ఏళ్ల వృద్ధుడు ఈ అవ్యవస్థని చూసి తనలో తాను కుమిలిపోయి తిరుగుబాటు చేసి ప్రపంచాన్ని మీద ఆ ఫలితాలను చూపించడము, అందరినీ అవినీతి నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టడము, ముఖ్యంగా ఈనాటి వ్యవస్థలో భాగంగా అవినీతి పరుడైపోయినటువంటి తన సొంత కుమారుణ్ణి సైతం చంపేయడం. అంటే ఎంత ఉత్కంఠ అంటే 17 ఏళ్ల పాటు ఎదురు చూసి కన్నటువంటి కుమారుడిని కూడా తాను నమ్మినటువంటి దేశభక్తి, నిజాయితీ, చిత్తశుద్ధి, ఆనాడు సుభాష్ చంద్రబోస్ చూపించినటువంటి మార్గం, వీటన్నిటినీ నేపథ్యంలో 70 ఏళ్ల వృద్ధుడు కూడా మర్మకళని ఆధారంగా చేసుకుంటూ మొత్తం వ్యవస్థను సర్దుబాటు చేసేటటువంటి క్రమము, వ్యవస్థను సర్దుబాటు చేయడం అనేది కామన్, కొడుకును కూడా చంపేయడం. అంటే ఆ క్యారెక్టర్ ఎలివేషను ఎంతగా ఉంది, కాన్సెప్ట్ ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నారు అటువంటి శంకర్. అంతేకాకుండా మనం చూస్తే కనుక జెంటిల్మెన్ ఒకే ఒక్కడు చూస్తే కనుక ఒక్కరోజు జర్నలిస్టు అంటే ఇప్పుడు ఈ కాలంలో ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎదిరించినట్టుగా హీరోలు చూపించేస్తున్నారు. అసలు అది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ జర్నలిస్ట్కి ప్రశ్నించే క్రమంలో ముఖ్యమంత్రిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒకరోజు ముఖ్యమంత్రిగా మారితే ఏం సాధిస్తాడు, ఎంత ఎక్సైట్మెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటూ తర్వాత చాలా సినిమాలు దాన్ని అనుసరించాయి. తర్వాత అపరిచితుడు చూస్తే కనుక ఒక మనిషిలో ఉండేటటువంటి భావాలు, ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి సమాజంలో చోటు చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న అవినీతులు అనేటటువంటి ఎంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి, నిర్లక్ష్యంగా వదిలేసేటటువంటి వ్యవహారాలు ఏ రకమైనటువంటి దుర్ఘటనలకు కారణమవుతాయి. తను ప్రేమించినటువంటి ప్రియురాలు ఒక హైఫై మనిషిని, కాస్మోపాలిటన్ సిటిజన్ని కోరుకుంటుందంటే ఆ కోరిక కోసం అంతర్మదనం ఎలా చెందుతాడు, ఇటువంటి అంటే 3 రకాలైనటువంటి భావాలు మనిషిలో. ఒక అమాయకమైనటువంటి చక్రవర్తి, ఒక సమాజంలో అవ్యవస్థను చూసి తిరగబడేటటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తి, ఇంకో వ్యక్తి చూస్తే కనుక ఒక ప్రేమికుడైనటువంటి రొమాంటిక్ పర్సన్. ఈ 3 మిక్సితమైనటువంటి ఒక మనిషి అంటే మల్టీఫేసెటెడ్ కలిగినటువంటి సైకిక్ కలిగినటువంటి వ్యక్తి. అంటే విచిత్రమైనటువంటి ఆలోచనలు, అంటే ఇది చూడగానే అబ్బా ఎంత గొప్పటి ఆలోచన, ఎలా ఉంటుంది అనేటటువంటి ఆ కాన్సెప్ట్, మనిషిలో ఉండేటటువంటి బహుముఖమైనటువంటి ప్రవృత్తులు, ఇలాంటి సబ్జెక్ట్స్ని డీల్ చేసినటువంటి శంకర్ ఇప్పుడు అవుట్డేటెడ్ సబ్జెక్టులతోటి రావడము, ఇది 90 ఏళ్ల నాటి సినిమా గేమ్ చేంజర్ అంటూ విమర్శకులు ప్రత్యేకించి ప్రస్తావించడం, విమర్శకులే కాకుండా సినిమా చూసి వచ్చిన వాళ్ళు కూడా అదే తరహా అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం అనేది విచిత్రంగా. అంటే శంకర్ అంటే కాన్సెప్ట్ పరంగా కానీ, ప్రజెంటేషన్ పరంగా కానీ
అంటే దేంట్లోనైనా కొత్త విచిత్రమైనటువంటి ఆసక్తి కలిగించేటువంటి ప్రపంచంలో ఏదో కొత్త వింత చూస్తున్నాం అనేటటువంటి భావనన్నా కలిగించాలి, లేదంటే చెప్పే విధానంలో అన్న కొత్తదనం ఉండాలి. పుష్ప సినిమా ఇటీవల సక్సెస్ అయిందంటే ఒక కొత్త ప్రపంచం, స్మగ్లింగ్ వాళ్ళు, క్యారెక్టర్, మాస్ ఎలిమెంట్స్, ఇలా ఒక కొత్త ప్రపంచాన్ని నార్త్ ఇండియాకి పరిచయం చేయడంతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అంటే రిపబ్లిక్ సినిమా కూడా గతంలో మనకి ఆంధ్రాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. అది కూడా ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని ఎదుర్కోవడం, ఈ కాన్సెప్ట్ కూడా మంత్రి స్థాయిలో వ్యక్తిని ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎదుర్కోవడం అనేటటువంటిది ఐఏఎస్ అధికారి. అంటే సాధ్యమైనటువంటి విషయము కాదు, కొత్త అంశము కాదు. ఇటువంటి నేరేషన్లోని కొత్తదనం లేదు. అన్ప్రెడిక్టబుల్ అనేటటువంటి ట్యాగ్ లైన్ తీసుకున్నారు, కానీ ఇది స్టోరీ అంతా కూడా ప్రెడిక్టబుల్గా నడిచింది అనేది. ఒక 2-3 సన్నివేశాలు అప్పన్న పాత్రలో రామ్ చరణ్ కనబరిచినటువంటి నటన మినహాయిస్తే మిగిలిన అంశాలు ఏవి కూడా ఆకట్టుకునే విధంగా గేమ్ చేంజర్ని తీర్చిదిద్దలేకపోయాడు. అంటే ఇండియన్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు గతంలో, కానీ దాని ఎఫెక్టు అది ఫెయిల్యూర్ అవడంతో శంకర్ మీద ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడిందా, ఏం చెప్పదలుచుకున్నాడు, ఎలా చెప్పదలుచుకున్నాడు, దీంట్లో కొత్త విషయాలు ఏమున్నాయని చెప్పి ఆయన ఈ సబ్జెక్ట్కి ఎంచుకున్నాడు. రామ్ చరణ్కు ఉండేటటువంటి స్టేచర్ కానీ, రామ్ చరణ్కు ఉండేటటువంటి నటనా కౌశలాన్ని కానీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగాడా లేదా? కేవలము 5 నుంచి 10 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి పాటలకే 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అంటే రిచ్గా పాటలు తీసి సెట్టింగ్లు వేస్తే కాన్సెప్ట్ కానీ ఏమీ లేకపోయినా ప్రజలు చూస్తారా అంటే ఖచ్చితంగా చూడడానికి చాలా కష్టమవుతుంది. అందులోని ఇప్పుడు టికెట్ రేట్లు డబ్బులతోటి 10 రోజుల పాటు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని నిరాశకు పరిచినటువంటి చిత్రంగానే పరిశీలకులు చెబుతూ ఉన్నారు. ఈ గేమ్ని, ఓల్డ్ గేమ్ని కొంత చేంజ్ చేసి ఉండాల్సింది, ఈ గేమ్ని ఇంకా బాగా ఆడి ఉండాల్సింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యావరేజ్ సినిమాగా, అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకునేటటువంటి అంచనాలతో విడుదలైన ఈ గేమ్ చేంజరు యావరేజ్ సినిమాగా మాత్రమే మిగిలిపోతోంది అనే భావన వ్యక్తమవుతుంది. కొన్ని సెట్టింగ్స్కి సంబంధించి కానీ, లేదంటే ఫైట్స్కి సంబంధించి కానీ, ఇంటర్వెల్ బ్రేక్లో ఇచ్చినటువంటి ట్విస్ట్ కానీ, ఇటువంటివి మాత్రమే కొంతమేరకు సినిమాని చూడబుల్గా ఉంచాయి. లేకపోతే కనుక ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందడమే కాకుండా మధ్యలోనే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండేది అంటూ సాధారణమైనటువంటి ప్రేక్షకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని మొత్తాన్ని చూసుకుంటే కనుక శంకర్లో ఉండేటటువంటి ఓల్డ్ కాన్సెప్చువల్గా క్రియేటివ్ జీనియస్ కావచ్చు, లేదంటే వినూత్నమైనటువంటి అంశాలను ఎంచుకుంటూ ప్రజెంటేషన్లోనే వైవిధ్యం చూపించేటటువంటి ఒక ఇన్నోవేటివ్ థాట్ ప్రొవోకర్ కావచ్చు, అటువంటి వ్యక్తి లోపించాడు, అవుట్డేటెడ్ అయిపోయాడు అనే దానికి ఈ గేమ్ చేంజర్ని ఒక నిదర్శనగా సీరియస్ క్రిటిక్స్, అంటే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేటటువంటి వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా అంటే ఇప్పటికే వచ్చినటువంటి హైప్ కావచ్చు, లేదంటే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్లు కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఒక రకంగా ఈ సినిమాకి సంక్రాంతి అనేది అదృష్టంగా చెప్పాలి. అందువల్ల 2 తెలుగు రాష్ట్రాల్లోని సినిమాని ఎక్స్పెక్టెడ్ స్థాయిలోనే వసూళ్లు ఉండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం క్రమేపీ లోపించే అవకాశం ఉంటుంది. ఆ మేరకు అంతేకాకుండా గ్లోబల్ స్టార్ అంటూ విస్తృతమైనటువంటి ప్రచారం చేసినటువంటి రామ్ చరణ్ ఇండివిజువల్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే RRR తోటి ఆయనకు వచ్చినటువంటి చాలా ప్రతిష్ట ఉంది. కానీ పాన్ ఇండియా హీరోగా మాత్రం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రం గేమ్ చేంజర్ నిలబడడానికి చాలా అవకాశాలు తక్కువ అంటూ విమర్శకులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఈ సినిమా ఓటీటీకి వచ్చే వరకు కూడా పెద్ద స్థాయిలో, అంటే పుష్పానికి కాంపిటీషన్ అనే స్థాయిలో ప్రచారం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం మెగా ఫ్యాన్స్, లక్షల సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ పుష్పకి ఇది ధీటైనటువంటి పోటీ ఇస్తుంది అనే భావాన్ని వ్యక్తం చేశారు, ప్రచారం చేశారు. ఇప్పటి వరకు చూస్తే కనుక పుష్ప రికార్డులకి అటు నార్త్ ఇండియాలో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పటికీ ఈ గేమ్ చేంజర్ వల్ల ఎటువంటి డోకా లేదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.